హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోకి ఏ వస్తువులు కొన్నా కూడా ఇలాంటి అట్టపెట్టెలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. వాటితోన మంచి 2 వాల్ డెకర్ అనేది రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నేను 5x5 తీసుకున్నాను. మీరు ఎన్ని తీసుకుంటే అన్ని స్క్వేర్ షేప్లోనే తీసుకోండి. 4x4 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 4x4, 5 ఇంచెస్ తీసుకోవాలంటే 5x5, 6 కావాలనుకుంటే 6 అనమాట. రెండు సమానంగా ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ వచ్చేసి మాస్కింగ్ టేప్ అనేది ఈ 4 సైడ్స్కి స్టిక్ చేస్తున్నాను. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ కార్డ్బోర్డ్ కట్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఇలా మనం మాస్కింగ్ టేప్ పెట్టుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ వాల్ డెకర్ తయారు చేయడం చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పెద్ద టైం ఏమి పట్టదు, అలాగని పెద్ద ఖర్చు ఏమి కూడా ఉండదండి. ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వాటితో 0 కాస్ట్ అని చెప్పొచ్చు కూడా. ఇవి కూడా ఇలా 4 సైడ్స్ కూడా టేప్ అనేది స్టిక్ చేసుకున్నాను. ఇలా మిగతా వాటికి కూడా స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను జాజ్ కలర్ అంటే బ్రౌన్ కలర్ లాగా ఉందన్నమాట. ఇలా జాజ్ కలర్ అనేది వేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే సరిపోతుంది. ఈజీగా డ్రై అయిపోతుంది కూడా. ఇలా కొంచెం డార్క్గా ఉన్న కలర్ ప్రిఫర్ చేయండి, మీకు అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం 4 కిటికీ కలర్ వేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తాయి. వీటికి నేను వచ్చేసి ఇలా వైట్ కలర్ పెయింట్ తీసేసుకొని చుట్టూ కార్నర్స్ ఉన్నాయి కదండి, మొత్తం వాటికి ఈ విధంగా ముగ్గులు వేస్తున్నాను అనమాట. ఇలా 4 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసుకుంటున్నాను మీకు ముగ్గులు వచ్చిన వాళ్ళకైతే ఇది ఇంకా చాలా ఈజీ అండి. ఇలా తిప్పుడు ముగ్గులు వస్తాయి కదండి, వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే 4 సైడ్స్ కూడా ప్లెయిన్గా ఉండకుండా ఇలా డిజైన్ వేసేసి డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకొని ఈ విధంగా డెకరేటివ్ పీస్ అనేది రెడీ చేసుకోవచ్చు. అన్నిటివి 0 కాస్ట్ ఐడియాస్ కానీ వాల్ హ్యాంగింగ్స్, క్లాత్ హ్యాంగింగ్స్ అని చాలా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ నేనైతే 7x1 ముగ్గు అనేది వేయడానికి డాట్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను అంత పర్ఫెక్ట్గా వేయలేదండి, ఏదో నాకు కూడా ఇది ట్రై చేశాను అనమాట. ఇలా తిప్పుడు ముగ్గులు అనేటివి వచ్చిన వాళ్ళకైతే ఇది ఇంకా చాలా ఈజీ. ఈ విధంగా నేనైతే అన్ని ముగ్గులకు ప్రతి దానికి కూడా సేమ్ అనేది కాకుండా కూడా ఒక్కొక్కటి డిఫరెంట్గా వేసుకున్నాను. మీ ఇష్టం, సేమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం డిఫరెంట్గా 7x అని ముగ్గులు మాత్రం వేరే వస్తాయి. ఇలా సింపుల్గా ఉన్నవి చూస్ చేసుకొని నేనైతే వేసుకున్నాను. ఇలా దేవుని రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ కూడా మీరు ఇవి ప్లేస్ చేసుకున్నా కూడా మీకు పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తుంటాయి. చూసినప్పుడల్లా మనకు మంచిగా పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు కూడా ఇలా మొత్తం 4టికి కూడా ఇలా డిఫరెంట్గా ఉన్న ముగ్గులు అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఈ మాస్కింగ్ టేప్నే ఒకదాన్నొకటి జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఏం ఊడిపోదండి. మనం కార్డ్బోర్డ్ అనేది 1 లేయరే తీసుకుంటాం కాబట్టి ఏం ఊడిపోదు. ఇలా 4 లేయర్స్ మొత్తం స్టిక్ చేసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్లో ప్లేస్ చేసుకోవచ్చు. లైన్గా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డిఫరెంట్గా స్టిక్ చేసుకోకుండా సపరేట్గా కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వైట్ కలర్ హ్యాంగింగ్స్ రెడీ చేసేసుకొని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇదే విధంగా టేప్తోన ఇలా 3 సైడ్స్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక కొంచెం థ్రెడ్ తీసుకొని ఇది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకున్నాను. ఇది హ్యాంగ్ చేసి చూపిస్తాను. చాలా బాగా వస్తుంది లుక్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చింది లుక్ అనేది. మీకు నచ్చినట్టుగా సపరేట్గా కూడా ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక్కటే పీస్ లాగా కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా కూడా చాలా సింపుల్ అనమాట. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలా రౌండ్గా ఉన్న ఏదైనా క్యాప్ని తీసుకొని ఈ విధంగా 2 సర్కిల్స్ అనేటివి గీసుకొని వాటి రెండింటిని కట్ చేసేసుకోండి. ఇవి సర్కిల్ అనేది మన ఇష్టం అనమాట. పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఈ మీడియం సైజ్ అయితే సరిపోతుంది.
అందుకని నేనైతే ఈ సైజే తీసుకున్నాను. ఇలా 2 కూడా సర్కిల్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఒకటేమో అలాగే ఉంచేసి ఇంకొకటి 1 ఇంచ్ గ్యాప్స్తో ఈ విధంగా నేనైతే లైన్స్ అనేది కొట్టుకున్నాను. ఈ లైన్స్ ఎలా కొట్టుకున్నామో అలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. ఇలా సింపుల్ అనమాట. ఇది కూడా రెడీ ఇంట్లోనే ఈజీగా జీరో కాస్ట్ అని చెప్పాలి. ఇది కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒకదాన్నొకటి మనం ఇంకొకటి కట్ చేయకుండా పెట్టుకున్న సర్కిల్ పైన ఈ విధంగా ఒకదాన్నొకటి ప్లేస్ చేసుకోండి. ఇలా గమ్ పెట్టేసి ఒకదాన్నొకటి కొంచెం గ్యాప్ ఇస్తూ ప్లేస్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఒకదాన్నొకటి అతికించకూడదు. ఇలా ఒకదానికొకటి గ్యాప్ ఇవ్వండి. మీకు అప్పుడే డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మాత్రం చుట్టూ ఉన్న రౌండ్గా ఉన్న పీసెస్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్లో ఫెవికాల్ అండ్ వాటర్ కలిపి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఫెవికాల్ అండ్ వాటర్ లాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఇలా టిష్యూ పేపర్ అనేది మనం రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ పైన పెట్టేసుకొని మనం ఇలా ఫెవికాల్ వాటర్ కలిపిన వాటర్ని డిప్ చేస్తూ ఈ విధంగా టిష్యూ పేపర్ని ఆ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకోండి. మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ కార్డ్బోర్డ్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇది చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేయకుండా వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా దాన్ని ఈ విధంగా మడత పెట్టేసి గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి. కట్ చేసే ఎడ్జెస్ కన్నిటికి కొంచెం ఇట్లా రఫ్గా వస్తుందన్నమాట. ఇలా చేసినట్లయితే ఎడ్జెస్ అనేటివి చుట్టూ ఉన్న కార్డ్బోర్డ్ ఎడ్జెస్ అనేటివి సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం ప్లేస్ చేసుకున్నాక ఒక 50% వరకు డ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా 50% డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన నేనైతే డార్క్ కలర్ బ్లూ కలర్ అనేది వేసుకుంటున్నాను. మీకు డార్క్ కలర్ వేస్తేనే ఇది లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ నేను బ్లూ కలర్ యూస్ చేసుకున్నాను. 1 కోటింగ్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత డార్క్గా వస్తుందో. ఇక్కడైతే నేను ఎక్లరీ కలర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఏం వేయాల్సిన అవసరం లేదు. చుట్టూ ఎడ్జెస్కి ఫ్రంట్కి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా వైట్ మనం రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ కనిపించకుండా కలర్ అనేది అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు డ్రై అవ్వడానికి పెట్టేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిస్తా సెల్స్ తీసుకున్నాను. వీటిని ఇట్లా ఫ్లవర్స్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 2 స్టిక్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ మనం రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ ఉంది కదా దానికి సరిపోయేంత ఫ్లవర్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్లవర్ అనేది ఇప్పుకున్నట్టుగా స్టిక్ చేసుకోండి. ఇలా 2 ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా మీడియం మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఉన్న ఫ్లవర్ని రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్కి ఆరెంజ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. మీరు రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 ఫ్లవర్స్కి కూడా ఆరెంజ్ కలర్ రెడీ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా వాటిని మనం రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది రెడీ చేసుకోవడం. పెయింట్ ఒకటి ఉంటే కార్డ్బోర్డ్ ఎలాగో మన ఇంట్లోనే ఉంటుంది. కలర్స్ ఒకటి ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెవికాల్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మిగతావి నేను ఇక్కడ గ్రీన్ కలర్ పిస్తా షెల్స్కి గ్రీన్ కలర్ అప్లై చేసేసుకొని లీవ్స్ లాగా ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కింద కూడా పైన మనం ఏ విధంగా స్టిక్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కింద కూడా స్టిక్ చేసేసుకోండి. మీకు డార్క్ కలర్ వేసినందుకు మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఎంత లుక్ వస్తుంది అనేది మనం రెడీ చేసింది. లైట్ కలర్ వేసిందే ఇంత లుక్ రాదనమాట. అందుకని నేను ఇక్కడ డార్క్ కలర్ ప్రిఫర్ చేశాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో కలర్తోన ఈ విధంగా మధ్యలో ఆకులకు మధ్యలో వచ్చినట్టుగా డ్రా చేసుకున్నాను. అలాగే వైట్ కలర్ పెయింట్ తీసుకొని వెల్కమ్ అనే బోర్డ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ బోర్డ్ అనేది మనకు నచ్చిన సైజులలో డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న మీడియం సైజులో చేశాను. మీకు కావాలంటే పెద్ద సైజులో కూడా మీకు నచ్చిన డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయన్నమాట. మీకు నచ్చిన ఐడియాస్తోనే ఈ విధంగా డ్రా చేసుకొని డెకరేట్ చేసుకోండి. అలాగే ఇది హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న థ్రెడ్ తీసుకొని బ్యాక్ సైడ్ టేప్ పెట్టేసి స్టిక్ చేసేసాను అనమాట.
ఇది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అస్సలు ఊడిపడదు. ఇది హ్యాంగ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. మీకు ఈజీగా బాల్కనీలో కానీ ఇంట్లో కానీ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.